పిల్లలలో ఈ మధ్యలో మనం చూసేది ఏమంటే లైక్ వన్ థింగ్ ఈజ్ టు స్మార్ట్ టీవీ, స్మార్ట్ ఫోన్స్, ఓకే, అండ్ లైక్ దాంతోపాటు లైక్ గేమింగ్ అడిక్షన్. ఓకే, గేమింగ్ అడిక్షన్ అనేది ఒక కైండ్ ఆఫ్ ఎస్టాబ్లిష్డ్ అడిక్షన్. ఓకే, అంటే దీనిపైన చాలా లైక్ రీసెర్చ్ జరిగి ఇది ఒక ఎస్టాబ్లిష్డ్ అడిక్షన్ అని మటుకు చెప్పినారు. ఓకే, ఇది మనకు జనరల్గా పిల్లలలో కాదు పెద్దవాళ్ళలో కూడా లైక్ చూస్తుంటాం. ఓకే, ఇప్పుడు వాళ్ళల్లో కూడా అది అడిక్షన్ కింద కేటగిరీస్ లైక్ కావాలంటే ఆ టాలరెన్స్, విత్డ్రాల్, నెగ్లెక్ట్ ఆఫ్ ఆల్టర్నేట్ ప్లెజర్స్ ఇవన్నీ కూడా మనకు అవన్నీ క్రైటీరియా మీట్ అయితే దాన్ని మనం అడిక్షన్ కింద మనం పెట్టగలుగుతాం. ఓకే, సో లైక్ దీంట్లో జనరల్గా ఏమంటే మనకు ఆ పిల్లలలో అన్నం మనం తినిపించడానికో లేకపోతే మనం చెప్పింది వింటారనో, ఓకే, ఇట్లాంటి దానిలాగా జనరల్గా స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఫోన్ చూడడము ఇది మటుకు కొంత అర్లీగా అంటే లైక్ ప్రీ ప్రైమరీ ఏజ్ గ్రూప్లో స్టార్ట్ అవ్వచ్చు. ఈ యొక్క వీడియో గేమింగ్ కానీ వేరే యొక్క గేమింగ్ కానీ మనం కొంత హయ్యర్ ఇప్పుడు ఒక 5th క్లాస్ 6th క్లాస్ వాళ్ళలో లైక్ జనరల్గా మనకు స్టార్ట్ అవుతుంది. అయితే దీంతో జనరల్గా ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి అంటే వన్స్ దట్ అడిక్షన్ స్టార్ట్స్ వాళ్ళకి అది తప్ప ఇంకా వేరేది ఏది కూడా లోకంలాగా కనపడదు. ఓకే, అండ్ ఇట్లా మెల్లిమెల్లిగా అడాలసెన్స్ ఏజ్లోకి పోయేసరికి ఆ వీడియో గేమింగ్లో డబ్బులు పెట్టి ఆడడము లేదంటే వేరే కైండ్ ఆఫ్ అడిక్షన్స్ ఫామ్ అవ్వడము, ఈ వీడియో గేమ్కి అడిక్ట్ అయిన వాళ్ళకి కోపం లైక్ చాలా ఎక్కువగా ఉంటుంది. కోపం అండ్ అదర్ లైక్ బిహేవియరల్ ఇష్యూస్, స్కూల్లో బిహేవియర్ సరిగా ఉండకపోవడము, సోషల్ రిలేషన్స్ మెయింటైన్ చేయలేరు. అంటే ఇప్పుడు మనము ఎంతసేపు లైక్ వర్చువల్ రిలేషన్స్లో మన కైండ్ ఆఫ్ ఉంటున్నాము. సపోజ్ ఇప్పుడు టీవీ లైక్ మరీ ఎక్కువసేపు చూసినా లేదంటే గేమింగ్ మరీ ఎక్కువసేపు ఆడినా వాళ్ళకి ఏమంటే ఒక రియల్ వ్యక్తితోని అంటే లేదంటే సోషల్ మీడియా లైక్ రిలేషన్స్, ఓకే, ఇప్పుడు మనకు రిలేషన్స్ కూడా ఉంటాయి సోషల్ మీడియాలో జనరల్గా. ఓకే, ఇవన్నీ చేయడం వల్ల ఏమంటే ఒక రియల్ మనిషితోని మనం మాట్లాడాలి. ఇప్పుడు పిల్లలకి ఎవరైనా ఇంటికి ఎవరైనా లైక్ రిలేటివ్ వస్తే వాళ్ళతో ఎట్లా మనం కైండ్ ఆఫ్ బిహేవ్ చేయాలి, మనకన్నా పెద్దవాళ్ళతో మనం ఎట్లా బిహేవ్ చేయాలి, ఇవన్నీ సాఫ్ట్ స్కిల్స్. అంటే ఇవన్నీ రేపు పొద్దున మనకు యూజ్ అయ్యే స్కిల్స్. ఏదైనా మనకు కైండ్ ఆఫ్ కెరీర్లో పోవాలంటే ఇవన్నీ స్కిల్స్ రాకుండా పోతున్నాయి. అంటే ఆల్దో అకాడమికల్గా కొంత బెటర్గా పర్ఫామ్ చేస్తున్నారో దాన్ని మనం పక్కన పెట్టుకుంటే సాఫ్ట్ స్కిల్స్ అనేవి మనం కైండ్ ఆఫ్ నేర్పించలేకపోతున్నాం. ఎంతసేపు వీడియో గేమ్లో ఉండడం వల్ల పిల్లలకి ఏమంటే వాళ్ళే ఒక లైక్ రియల్ క్యారెక్టర్ ఏమో అనుకుంటారు. ఆర్ఎల్స్ మనం ఇప్పుడు వీడియో గేమ్ కాకుండా ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ కార్టూన్స్ ఇవన్నీ కూడా చూపిస్తున్నాం కదా, దీనివల్ల ఏమంటే అట్ ది యంగ్ ఏజ్, ఓకే, మనకు అంటే రియాలిటీ ఏంటనేది మనకు తెలియదు జనరల్గా. ఓకే, అంటే నేను నా బాడీ పక్కన వాళ్ళు వేరే బాడీ లేదంటే పక్కన ఒక లైక్ కామిక్ స్టోరీ అనేది కూడా తెలియదు. అంటే నేను చెప్పేది జనరల్గా 2 years 3 years ఈ యొక్క ఏజ్లో. ఓకే, ఈ రియాలిటీ ఫార్మేషన్ అనేది చాలా అవసరం మన బ్రెయిన్కి, ఎస్పెషల్లీ గ్రోయింగ్ ఏజ్లో 3 years 4 years 5 years గ్రోయింగ్ ఏజ్లో బ్రెయిన్ యొక్క డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో దీంట్లో మనం ఏంటి కాదంటే మన యొక్క ఫిజికల్ బౌండరీస్ అనేవి ఫామ్ అవుతాయి పిల్లలల్లో. ఇది మనము ఎక్సెస్గా లైక్ కార్టూన్స్ లైక్ చూపించడం లేదంటే టీవీలో క్యారెక్టర్స్ చూపించడము బయట క్యారెక్టర్స్ కాకుండా ఇది మనకి ఏమంటే వాళ్ళు కొద్ది రోజుల తర్వాత దే విల్ నాట్ బి ఏబుల్ టు ఐడెంటిఫై వాట్ ఈజ్ మీ అండ్ వాట్ ఈజ్ నాట్ మీ. ఓకే, సో ఇప్పుడు మనం ఒక 2 years బాబుకి కానీ పాపకి కానీ ఎక్సెస్గా టీవీ మనం చూపిస్తున్నాం అనుకోండి, మామూలుగా మనము జనరల్గా కైండ్ ఆఫ్ అనుకోవచ్చు టీవీ లేకపోతే మా వాడు తినడు, లేకపోతే టీవీ నుంచి మా వాడు ఏదో నేర్చుకుంటున్నాడు, టీవీ చూసి మా వాడు పాటలు పాడుతున్నాడు, టీవీ చూసి మా వాడు డాన్స్ చేస్తున్నాడు. ఇది కాదు కదా మనకు కావాల్సింది. అట్ లైక్ దాట్ ఏజ్ మనము బ్రెయిన్ యొక్క డెవలప్మెంట్ గురించి ఆలోచించాలి. ఇప్పుడు ఒక పూట తినకపోవడం వల్ల ప్రాబ్లం ఏమి ఉండదు, అది మనము ఒక పూట లైక్ టీవీ పెట్టడం వల్ల బ్రెయిన్ పైన డ్యామేజ్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. ఓకే, సో లైక్ తర్వాత ఈ యొక్క ఫిజికల్ బౌండరీస్ అనేవి మనము అంటే ఇట్లాంటి పిల్లలు జనరల్గా డీలినేట్ చేయలేరు. ఓకే, సో వాళ్ళకు దాని తర్వాత కొన్ని రకాల కైండ్ ఆఫ్ అంటే డీలే ఇన్ మైల్ స్టోన్స్ కూడా రావచ్చు. అంటే మాటలు కొంచెం లేట్గా రావడము లేదంటే లైక్ పిల్లల్లో కలవలేకపోవడము, కొంత మనం ఈ మధ్య లైక్ జనరల్గా ఆటిజం కానీ ADHD కానీ వీటి గురించి కొంచెం వింటున్నాం కదా, సో ఇవన్నీ కూడా రావచ్చు. సో అంటే ఇప్పుడు జనరల్గా దీనిలోంచి బయటికి రావాలంటే దెర్ ఆర్ లైక్ లాట్ ఆఫ్ థింగ్స్ టు డూ. అంటే యాజ్ ఏ కైండ్ ఆఫ్ సొసైటల్ థింగ్, యాజ్ ఏ కైండ్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ చేంజెస్ అనేవి రావాలి.